రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలము బండపల్లి గ్రామంలో ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అర్చక స్వాములు శ్రీకాంతాచారి ఆలయ కమిటీ సభ్యులు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి దంపతులు హాజరై సేవలో తరించారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఎంపీపీ భైరగోని లావణ్య రమేష్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య, ఆలయ చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు ఉన్నారు. స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక ఇక్కడున్న నాయకులందరికీ, మీడియా మిత్రులకు ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కృప, ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద, ఆ భగవంతుని కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇక్కడ కళ్యాణం బ్రహ్మాండంగా ఈ గ్రామస్తులందరూ కలిసి బ్రహ్మాండంగా కళ్యాణోత్సవం జరుపుతారు. కాబట్టి ఆ కళ్యాణానికి నేను కూడా జడ్పీ చైర్మన్ అయిన నుంచి కూడా స్థానికంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం రావడం జరిగింది. అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాల మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాతో వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు అరుణ రాఘవరెడ్డి గారికి ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రతి సంవత్సరం జరిగే విధానంలో ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని కుటుంబాలపై ఉండి అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఇప్పుడే వెంకటేశ్వర స్వామి అందరి పక్షాన్ని కూడా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది.